చేసుకుంటూ తీసుకెళ్లే కార్యక్రమం. దానిలో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్ఛార్జ్ మంత్రిగా నాకు ఇక్కడ అనకాపల్లిలో పనిచేసే అవకాశం కల్పించినందుకు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఇక్కడ జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలయిక చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక మంచి నియోజకవర్గం. ఇవాళ రాష్ట్రంలో అత్యధిక ఓట్ల మెజార్టీతో యలమంచిల్లో ఇవాళ మరి చివరి నిమిషంలో జనసేనకి ఇచ్చిన దాదాపు 49,000 ఓట్ల మెజార్టీతో గెలిపించినటువంటి ఘనత ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి, నాయకుడికి దక్కుతుంది. మరి అటువంటి చిన్న చిన్న ఉంటాయి కుటుంబంలో. తప్పకుండా లోకేష్ గారి డైరెక్షన్ లో ఇందాక మేము కూడా, ఎందుకంటే ఇప్పుడు నేను ఒక 6 సార్లు రావడం జరిగింది. డిఆర్సీ మీటింగ్ పెట్టుకున్నాం. ఇవాళ అనకాపల్లిలో జరిగే అభివృద్ధి ఇవాళ, అందుకనే ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి ఒక్కరు కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంది, ఏ నియోజకవర్గంలో ఏ రకంగా అభివృద్ధి చేయాలని చెప్పి లక్ష్యాలు మాకు అందరికీ ఇవ్వడం జరిగింది. ఆ లక్ష్యాలని తీసుకెళ్లే విధంగా ఇప్పుడు P4 నిన్న కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా చూశారు. ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా రేపు ఆ P4 లో మీరు కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాల్లో, పెన్షన్ల దగ్గర నుంచి అభివృద్ధి కార్యక్రమంలో, సంక్షేమ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసమే ఇప్పటి నుంచే ఒక నిర్మాణాత్మకంగా మనం ముందుకెళ్దాం. దానికి మీరందరూ కూడా సహకరించాలి. ఎప్పుడు